నమస్తే అండి, వెల్కమ్ టు బీఆర్కే. నా పేరు శోభారాణి కేత. ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే, చాలామంది వాళ్ళ స్కిన్స్ అనేవి కొంచెం రఫ్గా అంటే గరుకుగా ఉన్నాయని కాల్ చేస్తున్నారన్నమాట. నాకు మా పార్లర్కి వచ్చి కూడా అడుగుతూ ఉంటారు. స్కిన్ అనేది స్మూత్గా హెల్దీగా ఉండాలంటే హోమ్ రెమెడీస్తో ఎటువంటి ప్యాక్స్ వేసుకోవచ్చు మేడం అని అడుగుతారన్నమాట. దీని కొరకు నేను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, చాలామందికి బనానాస్ ఉంటాయి కదా, ఈ బనానాస్ ఏంటంటే బాగా మగ్గిపోయిన తర్వాత అంటే స్కిన్ అనేది పైన బ్లాకిష్ కలర్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పాడేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా? ఎందుకంటే మనకు తినడానికి ఇది పని చేయదని పాడేస్తూ ఉంటారు. అంత మగ్గిపోయిన ఫ్రూట్ అనేది మన స్కిన్‌కి చాలా సాఫ్ట్‌గా తయారు చేస్తుందన్నమాట. చాలా స్మూత్‌గా, చాలా సాఫ్ట్‌గా తయారు చేస్తుంది. సో, ఈ బనానా తీసుకుంటాము ఒకటి. అంటే మనకి ఫేస్‌కి సరిపడినంత అంటే హాఫ్ బనానాయే సరిపోతుంది మనకి. ఓకే. అలానే నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఇందులో శనగపిండి కూడా యూజ్ చేస్తున్నాము. సపోర్టింగ్ పౌడర్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు. సపోర్టింగ్ పౌడర్, శనగపిండి యూజ్ చేస్తామన్నమాట. అలానే మనకి తేనె కూడా. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఉన్నట్టయితే మనకి మంచి సాఫ్ట్‌గా ఉండే స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. సో, ఈ 3 ఉంటే అయిపోతుందా? అప్లికేషన్ కూడా తెలియాలి కదా మీకు. సో, ఏ విధంగా అప్లై చేస్తాము అంటే, ఎవ్రీ టైమ్ నేనేం చెప్తూ ఉంటానంటే, ఫేస్ ప్యాక్ అంటే ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ మాట. సో, ఈ 3 కలిస్తేనే ఫేస్ ప్యాక్ అని అర్థం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే, ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుంటాము రోజ్ వాటర్‌తో. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్‌ని అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే, అరటి పండు గురించి చెప్పాము. సో, ఇంతకన్నా ఎంత మగ్గితే అంత మంచి రిజల్ట్ వస్తుందని అర్థం. ఓకే. సో, ఇది కొంచెం నార్మల్‌గానే ఉంది. ఎంత మగ్గితే అంత బావుంటుందనే పాయింటే గుర్తుపెట్టుకోండి. సో, ఫేస్‌కి సరిపడినంత అంటే మనకి హాఫ్ సరిపోతుంది మనకి. ఓకే. బనానా ఎప్పుడు ఎలా ఉండాలి సెలెక్టింగ్ అంటే, మన చేత్తో మనం మ్యాష్ చేస్తేనే చక్కగా పల్ప్ ప్యూరీలా తయారవ్వాలి. అంతే తప్ప బనానాని మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ చేయకూడదు. ఓకే. ఇప్పుడు బనానా ఇలా ఉంది కదా, ఈ పీస్‌ని ఏం చేస్తామంటే చేత్తోనే మ్యాష్ చేస్తున్నాను ఇలా. ఈ విధంగా. ఇలా. సో, ఇది ఎలా ఉండాలంటే ప్యూరీ చక్కగా పల్ప్‌లా తయారవ్వాలి. ఎక్కడ పీసెస్ ఉండకూడదు. మనకి టచ్ చేస్తేనే తెలుస్తోంది కదా, వెరీ సాఫ్ట్. ఓకే. సాఫ్ట్‌గా తెలుస్తోంది కదా, ఇలా. ఈ విధంగా చక్కగా ఉండలు లేకుండా, చిన్న చిన్న పీసెస్ లేకుండా మనం చాలా ఫైన్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి బనానా. సో, బనానాలో కూడా యెల్లోయిష్ కలర్ బనానా అయితే అంటే దేశవాళీ బనానా అయితే మనకి మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. చూడండి ఎంత చక్కగా పేస్ట్ తయారైందో. ఈ విధంగా. ఓకే. సో, ఈ విధంగా తయారైన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే హనీ తీసుకుందాం. సో, లిక్విడ్ రూపంలో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకుందాము. సో, అందుకే హనీ యాడ్ చేద్దాం. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేద్దాం. ఓకే. ఇదిగోండి హనీ యాడ్ చేస్తున్నాం. సో, ఈ 2 మిక్స్ అవ్వింది. ఆల్మోస్ట్ మనకి థిక్నెస్సే ఉంది కదా. మన ఫేస్ ప్యాక్ అంటే ఏం చెప్పుకుంటాం ఎవ్రీ టైము, మరీ థిక్‌గా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి ఇంచుమించుగా మీడియం కన్సిస్టెన్సీలోనే ఉంది ఇది. ఇంకొంచెం ఏం చేస్తామంటే ఇక్కడ మనం సపోర్టింగ్ పౌడర్ శనగపిండి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఫేస్ ప్యాక్‌లా. సో, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. బట్ ఏంటంటే బనానా అనేది వెరీ సాఫ్ట్ కాబట్టి మన స్కిన్ మీద ఇలా అప్లై చేసిన వెంటనే ఈ సాఫ్ట్‌నెస్ వల్ల కొంచెం కిందకి జారిపోతూ ఉంటుంది. మనం పెట్టిన ప్యాక్ జారిపోతూ ఉంటుంది. సో, అందుకనే జారిపోకుండా మన స్కిన్‌కి ఇలా పట్టినట్టు ఉండాలి అంటే ఏదో ఒక సపోర్టింగ్ పౌడర్ ఉండాలి కదా. సో, ఇక్కడ మనం ఇచ్చే సపోర్టింగ్ పౌడర్ మనకి శనగపిండి ఇస్తున్నామన్నమాట. సో, ఎక్కువైతే అక్కర్లేదు, మనకి హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు ఈ విధంగా. చూస్తున్నారా ఇలా మాట. ఓకే. సో, ప్యాక్ అయితే రెడీగా ఉంది కదా, చూసారు ఎంత సాఫ్ట్‌గా ఉందో. మీకు ఆ ప్యాక్‌ని టచ్ చేస్తేనే తెలుస్తుంది ఆ సాఫ్ట్‌నెస్ కదా.
అంత సాఫ్ట్గా ఉంది ఈ ప్యాక్. సో అప్లై చేసే విధానం ఎలా ఉండాలి అంటే మనకి చక్కగా మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకున్నాము రోజ్ వాటర్. తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక బ్రష్ సహాయంతో కానీ లేదంటే ఫింగర్ టిప్ సహాయంతో కానీ అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటాం ప్యాక్ని. ఓకే, ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి. ఏ విధంగా అంటే మనకి ఐబ్రోస్ వరకు, ఇంతవరకు ఐ ప్లేస్ అంతా విడిచిపెట్టేసి మిగతా ప్లేస్ అంతా అప్లై చేసుకుని అట్లీస్ట్ ఒక 15 to 20 minutes అలానే విడిచిపెట్టాలి. అప్పుడే మనకి బనానాలో ఉన్న సాఫ్ట్నెస్ అంతా మన స్కిన్లోకి అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. ఓకే, అలానే మనకి హనీలో ఉన్న సాఫ్ట్నెస్, హనీలో ఉన్న మాయిశ్చర్ కూడా మన స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 15 to 20 minutes అలానే విడిచిపెట్టేసేయాలి. సో విడిచిపెట్టిన తర్వాత మనకి 20 minutes అయిన తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకుని చూడండి. మీ స్కిన్ అప్పుడు టచ్ చేసి చూడండి, మీ స్కిన్ అనేది చాలా చాలా సాఫ్ట్గా తయారవుతుందన్నమాట. ఓకే అండి. సో ఒక్కసారి వేస్తే వచ్చేస్తుందా అంటే కాదు కదా. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అంటే వారానికి 2 సార్లు కానీ ఈ ప్యాక్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని అంటే అట్లీస్ట్ ఒక 2-3 months కానీ ఈ విధంగా కానీ మీరు రిపీట్ చేసినట్లయితే మీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. అట్ ద సేమ్ టైం మంచి హెల్తీ స్కిన్ అనేది మీ సొంతం అవుతుందన్నమాట. ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఎక్స్టర్నల్ ప్యాక్స్ ఎంత ఇంపార్టెంటో మన ఇంటేక్ వాటర్ లెవెల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. సో వాటర్ లెవెల్స్ అంటే ఏంటి, మనకి మినిమం 8 to 12 glasses ఆఫ్ వాటర్ మనం తీసుకున్నట్లయితే పర్ డేకి మన స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది అంటే మనం అప్లై చేసుకునే ప్యాక్ కూడా మంచి రిజల్ట్ వస్తుంది కదా. సో అందుకే ఖచ్చితంగా మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మన స్కిన్ కూడా ఇన్నర్ నుంచి కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఓకే, ఈ ప్యాక్ అనేది ఇప్పుడు అర్థమైంది కదా, ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో, ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థమైంది కదా. ఈ ప్యాక్ అనేది అట్లీస్ట్ వీక్లీ 1 or 2 వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా బనానా సపోజ్ మీకు ఆ టైంలో కానీ ఎల్లోయిష్ కలర్ లేదు, గ్రీనే ఉంది అనుకుంటే ఆపేయకండి. గ్రీన్లో కూడా మనకి బాగా పల్ప్ అంటే బాగా మగ్గిపోయినట్టుగా ఉన్నట్లయితే చాలా హ్యాపీగా అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో బెటర్ రిజల్ట్ ఏంటంటే ఎల్లోయిష్ కలర్ అండ్ బనానా అనేది మంచి రిజల్ట్ వస్తుంది. గ్రీన్ రాదు అని కాదు కానీ కొంచెం తగ్గుతుంది అన్నమాట. సో ఏదైనా సరే మనకి మగ్గిపోయిన బనానా అయితేనే రిజల్ట్ బాగుంటుంది. ఓకే, పచ్చిగా కాకుండా ఎంత ముగ్గితే బనానా అంత సాఫ్ట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సపోజ్ కానీ మీ దగ్గర శనగపిండి లేకపోతే మనం రీప్లేస్ ఏం చెప్పుకున్నాం, మనం శనగపిండి ప్లేస్లో మనం బార్లీ పౌడర్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. మీరు కానీ కొంతమందికి పింపుల్స్ ఉన్నాయనుకోండి, అటువంటి వాళ్ళు శనగపిండి అవాయిడ్ చేసి ఆ ప్లేస్లో మనం బార్లీ పౌడర్ యాడ్ చేసుకుంటాము. ఇది ఓన్లీ పెద్దవాళ్ళకేనా అంటే కాదు, టీనేజ్ అమ్మాయిల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ప్యాక్ అనేది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో టీనేజ్ అమ్మాయిలకు ఆటోమేటిక్గా పింపుల్స్ ఉంటాయి కాబట్టి అందుకే అటువంటి వాళ్ళు, పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం శనగపిండి అవాయిడ్ చేసి ఆ ప్లేస్లో మనం బార్లీ పౌడర్ యాడ్ చేసుకుంటాము. కొంతమంది ఏజ్ ఎక్కువయ్యే కొలది వాళ్ళ స్కిన్ అనేది బాగా డ్రైగా ఉంటుంది కదా, డ్రై అంటే మాయిశ్చర్ తగ్గిపోతుంది కదా, బాగా డ్రైగా ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళ స్కిన్ రఫ్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, 40+, 50+ వాళ్ళకి వాళ్ళ స్కిన్ మామూలు స్కిన్తో అంటే 30+ వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం సాగింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాయిశ్చర్ కూడా తక్కువ ఉంటుంది కదా, అటువంటి వాళ్ళు ఈ ప్యాక్ యూస్ చేయొచ్చు. బనానాలో సో అరటిపండులో మనకి మాయిశ్చర్ ఉంటుంది, అలానే మనకి సాఫ్ట్నెస్ ఉంటుంది కదా. సేమ్ బనానా అండ్ హనీ మిక్స్ చేస్తూ ఏజ్డ్ పీపుల్స్ మీన్స్ 50+ వాళ్ళు రీప్లేస్ దేంతో చేస్తారు అంటే బియ్యం పిండి యాడ్ చేసుకోండి. బియ్యం పిండి అంటే మనకి శనగపిండి ప్లేస్లో బియ్యం పిండి యాడ్ చేసుకుంటే అటువంటి వాళ్ళకి వాళ్ళ స్కిన్ సాఫ్ట్నెస్తో పాటు స్కిన్ టైటనింగ్ కూడా వస్తుందన్నమాట. సో అప్లై చేసే విధానం ఎవరికైనా ఒకటే, ఏ ఏజ్ వాళ్ళకైనా ఒకటే, అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేస్తాము. సో నెక్స్ట్ విడిచిపెట్టాల్సిన ప్లేస్ కూడా అట్లీస్ట్ 15 to 20 minutes అలానే విడిచిపెట్టాలి. తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. వీక్లీ ట్వైస్ కానీ ఈ ప్యాక్ కానీ రిపీట్ చేసినట్లయితే 2-3 monthsలో మీ స్కిన్ అనేది మంచి సాఫ్ట్గా చాలా హెల్తీగా తయారవుతుందన్నమాట. నేను చెప్పే టిప్స్ అన్నీ ఓన్లీ ఫర్ లేడీస్కే కాదండి, జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో అన్నీ హోమ్ మేడే కదా, ఎటువంటి కెమికల్స్ లేవు. డైలీ మనం తినే ఫుడ్స్ మాత్రమే ఎక్స్టర్నల్ ప్యాక్గా అప్లై చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా మీరు అందరూ కూడా ఈ ప్యాక్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. సో నేను చెప్పే టిప్స్ అనేవి మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.